ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నేనే ఒకప్పుడు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని, ఉద్యోగాల్లో 33%, చదువులో 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడాన చాలా మంది అన్నారు, ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు. అవుతారు, అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు. నేను కానిస్టేబుల్ గానే కాదు, ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా 33% పెట్టాలని పెట్టాను. కండక్టర్లు గానే కాదు, ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను. కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు. మీలో ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99 2004లో 8198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. మొత్తం 58,000 మంది కానిస్టేబుల్ ఉన్నారు. అందులో 24,000 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఇక్కడుండే తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, ఉద్యోగం ఫస్ట్ అని.